హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి 223 ఫుడ్స్. ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్ రెసిపీని షేర్ చేస్తున్నాను. శనగపిండి, మినపిండి ఏమీ వాడకుండా నేను ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను. మీకు రెసిపీని లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా వీడియోని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. మీ ఊర్లో ఈ రెసిపీని ఏమని పిలుస్తారో నాకు కామెంట్ బాక్స్లో ఫీడ్ చేయండి. రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసినాక నాకు రెసిపీ గురించి ఫీడ్బ్యాక్. తినడానికి ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. రెసిపీని ఫుల్గా వాచ్ చేయండి. స్కిప్ చేస్తే వీడియో ఏమాత్రం అర్థం కాదు. ఈ రెసిపీ పర్ఫెక్ట్గా రావాలి అని అంటే కొంచెం టైం తీసుకునైనా వీడియోని మొత్తాన్ని చూడండి. ఇక్కడ నేను అటుకులు తీసుకుంటున్నాను. అటుకులు 500 గ్రాములు, అర కేజీ అటుకుల్ని తీసుకోవాలి. అటుకులు ఎలా ఉండాలి అంటే గట్టిగా ఉండాలి. ఈ గట్టిగా ఉన్న అటుకుల్ని మనం ఒక ప్యాన్ లోకి వేసేసుకోవాలి. ప్యాన్ లోకి వేసేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో ఉంచేసుకొని 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అటుకులు కలర్ మారిపోకుండా జాగ్రత్తగా దగ్గర ఉండి వేయించుకోండి. లో ఫ్లేమ్ లో మాత్రమే ఉంచేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేడైపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి వేసేసుకోండి. వేసుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు ఇంకొక ఇంగ్రీడియంట్ వేయించిన శనగపప్పు. వేయించిన శనగపప్పుని కొన్ని ప్రాంతాల్లో పుట్నాల పప్పు అని కూడా అంటారు. ఇవి ఫ్రెష్ గా ఉన్నవి తీసుకొని రెసిపీ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇవి 250 గ్రాములు తీసుకున్నాను నేను ఇక్కడ. పావు కేజీ వేయించిన శనగపప్పుని మనము వీటిని కూడా వేయించుకోవాలి. 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉంచేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రెష్ గా ఉన్న వేయించిన శనగపప్పు అయితే చాలా తక్కువ టైం పడుతుంది. అదే మెత్తగా అయిపోయినవి అయితే ఒక 5 నిమిషాలు వేయించుకోవాల్సిందే. ఇవి ఫ్రెష్ గా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ 3 నిమిషాలు మాత్రమే వేయించాను. శనగపప్పు ఫ్రెష్ గా ఉన్నవి అయితే రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము వీటిని కూడా చల్లార్చుకోవాలి. ఒక ప్లేట్లోకి వేసేసుకొని చల్లార్చుకోండి. వేయించుకున్న శనగపప్పు, అటుకులు రెండింటిని మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత మనము మిక్సీ జార్లోకి వేసేసుకొని కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి. మిక్సీ వేసుకునేటప్పుడు మాత్రం మనము చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. బరకగా ఉండకూడదు. పిండి చాలా సాఫ్ట్ గా ఉండాలి. సాఫ్ట్ గా ఉంటే ఈ జంతికలు త్వరగా కాలిపోతాయి. అదే విధంగా మనకి టైం కూడా తక్కువ పడుతుంది. ఇప్పుడు మిక్సీలో కొద్దిగా వేసుకుంటూ పౌడర్ లాగా చేసేసుకోండి. ఇక్కడ నేను 3 బ్యాచెస్ గా వేసేసాను. ఈ 3 సార్లు వేసిన తర్వాత మొత్తం పిండిని నేను జల్లించుకున్నాను. జల్లించుకున్న తర్వాత మాత్రమే వాడుతున్నాను. మీరు మళ్ళీ కూడా వేసుకోవచ్చు. కావాలి అంటే రవ్వలాగా మిగిలిపోయిన దాన్ని కూడా మళ్ళీ పౌడర్ లాగా వేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ పిండి మొత్తాన్ని నేను జల్లించేసుకొని పెట్టుకుంటున్నాను. మిక్సీ జార్లో నుంచి తీసేసిన తర్వాత పిండి జల్లించుకోండి. మీరు అవసరం లేదు ఇంకా క్రిస్పీగా ఉండాలి అంటే అదే విధంగా డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి వాము 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత తెల్ల నువ్వులు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తెల్ల నువ్వులు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇవి వేసేసిన తర్వాత మనము ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వాడుతున్నాను. అదేవిధంగా పసుపు 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. పసుపు నేను మంచి కలర్ కోసమని వేస్తున్నాను. మీరు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కారము 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు కారం కూడా వేసేసిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. పొడిగా అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోండి. మీరు క్వాంటిటీ ఎక్కువగా ఉంది అనుకుంటే కొంచెం వేరే డబ్బాల్లోకి తీసేసుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు, ఇలా డ్రైగా ఉంచుకుంటే. ఇప్పుడు మీరు రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం మనము వాటర్ ని 5 కప్పులు వాడాను. మొత్తం పిండికి 5 కప్పులు వాటర్ 1250 ml అయింది. 1250 ml వాటర్ ని కొద్దిగా వేసుకుంటూ జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. పిండి లూజ్ గా ఉండకూడదు, మరి టైట్ గా కూడా ఉండకూడదు. మనం ప్రెస్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి. మొత్తం 5 కప్పులు వాటర్ ని వేసాను. నేను ఇక్కడ 250 ml కప్పుని మాత్రమే మెజర్ చేశాను. మొత్తం 1250 ml అయింది. 1250 ml వాటర్ ని కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ టైట్ గా ఉంటుంది. టైట్ గా ఉన్న బ్యాటర్ ని మీరు ఒకసారి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి.
ఇలా సాఫ్ట్ గా ఉంటుంది, అదే విధంగా టైట్ గా కూడా ఉంటుంది, మరీ గట్టిగా ఉండదు. దీన్ని కొంచెం తడి క్లాత్ తో మీరు కవర్ చేసేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ జంతికలు చేసుకోవడానికి ఇక్కడ చక్రాల గిద్దల్ని యూజ్ చేస్తున్నాను. మనము 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకుని గ్రీస్ చేసుకోండి. గ్రీస్ చేసుకుంటే మనం ప్రెస్ చేసుకునేటప్పుడు పిండి ఈజీగా కిందకి జారిపోతుంది. ఇప్పుడు దీన్ని మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఆయిల్ ని హీట్ చేసుకోండి. మీకు పిండి ఇలా ప్రెస్ చేసుకునేటప్పుడు గట్టిగా అనిపిస్తుంది అంటే కనుక మీరు చేతిని కొంచెం తడి చేసుకొని పిండిని తీసుకొని ఇలా గిద్దల్లోకి సెట్ చేసుకోండి. నేను డీప్ ఫ్రై చేయడం కోసం వేరుశనగ నూనెనే వాడుకున్నాను. గ్రౌండ్ నట్ ఆయిల్ వేసుకోండి, దాన్ని హీట్ చేసుకోండి. ఎప్పుడైనా సరే బాండీలో డీప్ ఫ్రై చేసేటప్పుడు గుంతగా ఉన్న బాండీని తీసుకోవాలి. ఆయిల్ తక్కువ పడుతుంది, మనము రెసిపీని కూడా త్వరగా కంప్లీట్ చేసుకోగలము, ఈజీగా అయిపోతుంది. ఈ జంతికల్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్ లో ఉంచేసుకుని మాత్రమే ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్ లో పెట్టేస్తే మాడిపోతాయి, త్వరగా వేగిపోతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్ లో ఉంచేసుకుని మొత్తం కాలిపోయేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.